ప్రభాస్ గారి సినిమాల నుంచి ఏ అప్డేట్ వస్తుంది, ఏ సినిమా నుంచి అప్డేట్ వస్తుంది అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు న్యూ ఇయర్కి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని చెప్పేసి అయితే చాలా వైరల్ అవుతుంది ఒక న్యూస్. మరి ఆ సర్ప్రైజ్ ఏంటి? సో ఖచ్చితంగా ఈ 2026 అయితే ప్రభాస్ గారు ఇయర్ అవబోతుంది అనమాట. అదే స్పిరిట్ 2026 అవబోతుంది. ఎందుకంటే జనవరి 1 తారీఖునే సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిపోతున్నారు. సో ఫ్యాన్స్కి ఇంకా 2026 మొదలైన దగ్గర నుంచి అయ్యేదాకా పండగ అని చెప్తున్నారు. సో ప్రభాస్ గారి అప్డేట్లు, ఆ సినిమాకి సంబంధించిన పాటలు, ట్రైలర్లు, సో ఇలా చాలా వస్తూ ఉంటాయి అనమాట. సో మరి ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ గారు ఫుల్ లెంత్ కాప్ రోల్లో కనిపించబోతున్నారు. సో అంతకుముందు ఏకనిరంజన్లో ట్రై చేశారు కానీ అది అందులో కాప్ క్యారెక్టర్ అయితే వేయలేదు. సో మరి ఇక్కడైతే వేయబోతున్నారు అనమాట. మరి ఇప్పుడు దాకా ఇలాంటి క్యారెక్టర్లు ఎప్పుడూ చూడలేదని కూడా చెప్తున్నారు. చాలా వైలెంట్ ఫిల్మ్ అని కూడా చెప్తున్నారు అనమాట. సో మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ వస్తుండటంలో ఇంకా ఫ్యాన్స్కి చాలా హ్యాపీగా ఉంది. ఒక పక్కన రాజాసాబ్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది, ఆ హడావుడిలో ఫ్యాన్స్ అంతా ఉన్నారనమాట. సో ఆ సినిమాతో పాటు ఇంకా న్యూ ఇయర్ నుంచే ఈ సినిమా కూడా కిక్ ఇవ్వబోతుంది. మరి ఆగస్టు ఆ టైంలో ఫౌజీ కూడా రిలీజ్ ఉండబోతుంది అనమాట. అలాగే ఇంకా ఇయర్ ఎండ్ లోపే ఈ స్పిరిట్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ గారు. అంటే 2026 మొత్తం ప్రభాస్ గారి ఇయరే ఇంకా నాన్ స్టాప్గా వాళ్ళ ఫ్యాన్స్కి పండగే పండగ అని చెప్తున్నారు. సో ఇక మరి 2026 స్టార్టింగ్ ఈ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది. సో ఇప్పుడు దాకా ఆయన ఎన్నో సినిమాల్లో వేరియంట్గా చేసుకుంటూ వస్తున్నారు. చేసిన ఏది అలాంటి జనర్ మళ్ళీ చేయకుండా డిఫరెంట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. మరొక స్టార్ హీరో అయ్యి ఉండి ఇలా చేయడం మామూలు విషయం కాదు. సో హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఏది రిపీట్ చేయకుండా వెళ్ళడం అనేది మామూలు విషయం కాదనమాట. మరి ఇక సందీప్ రెడ్డి వంగ గారు అంటే తెలిసిందే మనకి, నార్మల్ చిన్న చిన్న హీరోలని వాళ్ళని పెద్ద స్థాయి హీరోలను చేశారు. మరి అలాంటిది ఇక్కడ ఇంత పెద్ద హీరో ఉన్నారు, ఇప్పుడు ఆయన ఇంకే స్థాయిలో ఎలివేట్ చేస్తారు. సో ఇంకా పోలీస్ లుక్లో ఆయన ఎలా ఉంటారు అని చెప్పి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట. సో మరి ఆ స్పిరిట్ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది ఏంటి మనం కూడా చూద్దాం.